అమ్మా అమ్మా, నేను నీ కడుపులో బేబీని, నీ గర్భంలో జన్మ తీసుకుంటున్నానమ్మా. అవునా నా చిన్ని తండ్రి? అవునమ్మా. నువ్వు వెంటనే వెళ్ళి ఏఎన్ఎం గారి వద్ద చెకప్ చేయించుకోమ్మా. నేను నీ గర్భంలో పడడం నిజమని చెప్తారు. ఏఎన్ఎం గారి వద్ద నీ పేరు నమోదు చేయించుకొని ఎంసీపీ కార్డు తీసుకో. అలాగే టెస్ట్లు ఏంటేంటి చేయించుకోవాలంటే నీ బరువు, ఎత్తు చూపించుకో. హెచ్బి టెస్ట్ చేయించుకో. బీపీ చెకప్ కూడా చేయించుకో. ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఎంత బరువు ఉన్నావో నేను బయటికి వచ్చేటప్పటికి నువ్వు 10 నుండి 12 కేజీల బరువు పెరగాలి. అలాగే నీ హెచ్బి పాయింట్లు ఎన్ని ఉన్నాయో చూసుకోమ్మా. ఎందుకంటే నీ హెచ్బిని నేను పూర్తిగా తీసేసుకుంటాను కదా. నీకు హెచ్బి చాలా అవసరము. నీకు కూడా మరి 11 నుంచి 12 పాయింట్ల హెచ్బి ఉండాలి కదా. అందుకని ఇక నుంచి నువ్వు పౌష్టికాహారం తినాలి. పిండి పదార్థాలు, మాంసకృతులు, క్రొవ్వు పదార్థాలు మరియు విటమిన్లు, ఖనిజ లవణాలు ఇవన్నీ నువ్వు తీసుకునే ప్రతి పూట భోజనంలో కూడా ఇలా ఉండేలా చూసుకోవాలి. ఆకుకూరలు కూడా ఎక్కువ తినాలి. ఇంకొక ముఖ్య విషయం, మన ఊరి అంగన్వాడీ టీచర్ గారు ఉన్నారు కదా, ఆ టీచర్ గారి దగ్గర నీ పేరు నమోదు చేయించుకో. ఆ టీచర్ గారు నీ పేరు ఎంటర్ చేసుకుని పౌష్టికాహారం సప్లై చేస్తారు. బాల సంజీవిని కిట్టు అంటే అందులో అటుకులు, చోడుపిండి, ఎండు ఖర్జూరం, శనగ పలుకుల చెక్కి, బెల్లం ఇవన్నీ ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉన్న ఆహార పదార్థాలు. వీటి వల్ల హెచ్బి లెవెల్స్ పెరుగుతాయి. ఇంకా 25 గుడ్లు, 5 లీటర్ల పాలు, బియ్యం, పప్పు, నూనె కూడా ఇస్తారమ్మా. నువ్వు ప్రతిరోజు ఒక గుడ్డు, పాలు తీసుకోవాలి. నేను నీ కడుపులో పడకముందు నువ్వు తిన్నట్లు కాదు. ఇక నుంచి కొంచెం కొంచెముగా ఎక్కువ సార్లు ఆహారం తినాలి. నీ బరువు, హెచ్బి లెవెల్స్ సరిపడినట్లు పెరుగుతాయి అప్పుడు. అలాగే ప్రతి నెల చెకప్కి వెళ్ళమ్మా. ప్రతి నెల కూడా బరువు, హెచ్బి, బీపీ చూపించుకో. 4వ నెల వచ్చిన తర్వాత ఒక టీడీ ఇంజెక్షను, మరుసటి నెల ఇంకొక టీడీ ఇంజెక్షను చేయించుకోమ్మా. అలాగే ఇప్పటి నుంచి నేను బయటకు వచ్చే టైంకి డబ్బులు అవసరం అవుతాయి కదా. నాన్నగారికి డబ్బులు పొదుపు చేయమని చెప్పు. అలాగే ప్రతిరోజు నువ్వు పగటిపూట 2 గంటలు, రాత్రిపూట 8 గంటలు విశ్రాంతి తీసుకో. అలాగే పెద్ద పెద్ద బరువులు ఎత్తకుండా నార్మల్గా పనులు చేసుకుంటూ ఉండు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో నీతో మాట్లాడతానమ్మా. ఓకే అమ్మా. హాయ్ వ్యూవర్స్, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్రతి కాబోయే తల్లికి అంటే ప్రతి గర్భిణీ స్త్రీకి షేర్ చేయండి. అలాగే మా అంగన్వాడీ టీచర్ యొక్క రాణి ప్రమిళ త్రిబుల్8 అనే ఛానల్ని మీ సొంత మొబైల్లో ప్రతి ఒక్క అంగన్వాడీ టీచర్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రక్కన ఉన్న ఆల్ సింబల్ క్లిక్ చేస్తే అన్ని నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తాయన్నమాట. నా ఛానల్ని, మా టీచర్ గారి ఛానల్ని ఆదరించండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ టీచర్స్.